నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. ఫ్యాక్టరీ నుంచి తిరిగి రావడంతోనే ఆ రోజంతా ఆమె మారియాతో కాలక్షేపం చేసింది. ఆమె చెప్పే సోదే అంతా వింటూ ఆమె చేస్తున్న పనికి తల్లి సాయపడింది. రాత్రి బాగా పొద్దుపోయాక కళాహీనంగా, నిరుత్సాహపూరితంగా, శూన్యంగా ఉన్న తన ఇంటికి చేరుకుంది. చాలాసేపు ఏమి చేయాలో తోచక అశాంతితో లక్ష్యరహితంగా అటూ ఇటూ తిరిగింది. రాత్రి బాగా పొద్దుపోయినా యోగోర్ ఇవానోవిచ్ తెస్తానని చెప్పిన కరపత్రాలనింకా తీసుకురానందుకు ఆమె చాలా ఆందోళన పడింది. ఎవరో మెల్లగా తలుపు తట్టారు. తల్లి గబాలున లేచి తలుపు గడియ తీసింది. సాషా లోపలికొచ్చింది. తల్లి ఆమెను చూచి చాలా కాలమైంది. చూడగానే ఆమె వికారంగా లావెక్కినట్లు తల్లికి తోచింది. క్షేమంగా ఉన్నారా? మిమ్మల్ని చూచి చాలా కాలమైంది. ఏ ఊరైనా వెళ్ళారా? అని సాషాని పలకరించింది. ఈ రాత్రి కొంతసేపైనా తను ఒంటరిగా ఉండక్కర్లేదు కదా అని సంతృష్టి చెందింది. కరపత్రాలు, కాగితాలు తెచ్చాను. ఏవి? ఇలా ఆత్రంగా అంది తల్లి. ఆ అమ్మాయి కోటు బొత్తాములు విప్పి వదులు చేసి ఒక్కసారిగా దులిపింది. చెట్టు మీద నుంచి ఆకులు రాలినట్లు కాగితాలు జలజలా రాలాయి. నవ్వుకుంటూ తల్లి వాటినన్నిటినీ ఏరింది. మిమ్మల్ని చూడగానే ఏమిటా ఇలా వికారంగా లావెక్కారని ఆశ్చర్యపోయాను. పెళ్లి చేసుకున్నారు కాబోలు. గర్భిణితో ఉన్నారేమోననుకున్నాను. అయ్యో అయ్యో ఎన్ని పట్టుకొచ్చారు. ఇంత దూరం నడిచే వచ్చారా? అవును అంది సాషా. మునపటిలాగే ఆమె సన్నగా పొడుగ్గా ఉంది. కానీ ఆమె బుగ్గలు గుంటలు పడినట్లు తల్లికి తోచింది. కండ్లు పెద్దవైనట్టుగా కనబడ్డాయి. కళ్ళ కింద నల్లటి గుండ్రటి రేఖలకు పడ్డాయి. ఎన్ని చెప్పినా జైలు మనిషిని నీరసింపజేస్తుంది. అబ్బా, దిక్కుమాలిన సోమరితనం. అంతకన్నా అధ్వానమైనది ఇంకొకటి లేదు. చేయవలసిన పని ఇంత ఉన్నదని తెలిసి కూడా అక్కడ బోనులోని జంతువులా ఉండడం మహాకష్టం అన్నది సాషా. అంతా చేస్తే మీకు కిరీటం పెట్టేదెవరు? అని తల్లి నిట్టూర్పు విడిచింది. తనకు తానే ఇలా జవాబు చెప్పుకుంది. ఎవరు మెచ్చి ఏమిస్తారు? భగవంతుడు తప్ప. మీకు భగవంతుడి మీద కూడా నమ్మకం లేదాయే? లేదు అని తలూపుతూ సాషా జవాబు చెప్పింది. అదెలాగా? అంది తల్లి అప్రయత్నంగా. తుండు గుడ్డతో చేతి మసిని తుడుచుకుంది. గాఢమైన విశ్వాసంతో ఇంకా ఇలా చెప్పింది. మీ మతమేమిటో మీరు తెలుసుకోరు. దేవుడి మీద విశ్వాసం లేకుండా ఇలాంటి జీవితమెలా సాగించగలుగుతున్నారు? ఇంతలో ఎవరు దబదబా అడుగులేస్తూ గొనుక్కుంటూ గుమ్మెక్కిన చప్పుడైంది. తల్లి ఉలిక్కిపడింది. సాషా కూడా చటుక్కున లేచింది. మెల్లగా తల్లి చెవిలో చెప్పింది. తలుపు తీయకండి. వచ్చింది పోలీసు వాళ్ళైతే మీరు నన్నెరగనని చెప్పండి. చీకట్లో నేను దారి తప్పి మీ ఇంటికి వచ్చానని, గుమ్మంలో స్పృహ తప్పి పడుంటే లోపలికి మీరు తీసుకొచ్చి దుస్తులు వదులు చేస్తే కరపత్రాలు దొరికాయని చెప్పండి. తెలిసిందా అండి? తల్లికి చాలా జాలి కలిగింది. అమ్మడు, నేనెందుకలా చెప్పాలమ్మా? ఒక్క క్షణమాగండి. ఆ వచ్చినది యోగోర్ కావచ్చు అని తలుపు దగ్గర చెవిపెట్టి ఆలకించింది. వచ్చినవాడు యోగోర్. శరీరమంతా తడిసిపోయింది. అలసట చేత ఆయాస పడుతున్నాడు. ఓహో, సమోవార్ మరుగుతోందన్న మాటే బాగుంది. అమ్మా, మనిషిని ఉత్సాహపరచడానికి సమోవార్ని మించినది ఇంకొకటి లేదు. సాషా, అప్పుడే ఇక్కడికొచ్చావు? అతడు నిర్విరామంగా మాట్లాడుతూ బరువైన కోటును నెమ్మదిగా విప్పేశాడు. అతని బొంగురు ఉశ్వాస నిశ్వాసలతో వంటిల్లంతా నిండిపోయింది. అమ్మా, జైలు అధికారులకు ఈ పిల్లంటే గిట్టదు. జైలరు ఈమె పట్ల అగౌరవంగా ప్రవర్తించినప్పుడు అతడు క్షమాపణ చేసే వరకు నిరాహార దీక్ష పట్టింది. 8 రోజుల వరకు ఈమె ఏ విధమైన ఆహారాన్ని ముట్టుకోలేదు. మాకిక దక్కదనే అనుకున్నాం. నా పొట్టలాంటి పొట్ట ఎక్కడైనా చూశారా?
అదే పనిగా అలా మాట్లాడుతూనే అసహ్యంగా కిందికి వాలిపోతున్న పొట్టను ఇంకో గదిలోకెళ్ళి తలుపు మూసుకుని అక్కడి నుంచి కూడా ఏమేమిటో మాట్లాడాడు. నిజంగా మీరు 8 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేశారా అని ఆశ్చర్యంతో సాషానడిగింది తల్లి. అతని చేత క్షమార్పణ చెప్పించడానికి అలా చెయ్యక తప్పింది కాదు అని జవాబు చెప్పింది సాషా. ఆమె ఇంకా చలితో వణుకుతూనే ఉంది. ఆమె చెప్పే ధోరణిలో కొంత మొండి పట్టుదల, పెంకుదనం తల్లికి గోచరించాయి. మీరే నన్ను క్షమించాలి. ఈ పనిని నేనే నా మీద వేసుకున్నాను. అప్పుడే 11 అయింది. నేనింకా చాలా దూరం నడిచి పోవాలి. ఇప్పుడెక్కడికి? పట్టణానికే. అవును. ఇప్పుడెళ్ళకపోతేనేం? బయట బాగా చీకటిగా, చలిగా ఉంది. పైగా మీరు బాగా అలసిపోయి ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడే పడుకోండి. యోగోర్ ఇవానోవిచ్ వంటింట్లో పడుకుంటారు. మీరు నేను ఇక్కడ పడుకుందాం. వీల్లేదు. నేను వెళ్ళి తీరాలి అంది సాషా. దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి వెళ్ళక తప్పదమ్మా. ఇక్కడ ఆమెనందరూ ఎరుగుదురు. రేపు ఈ వీధులలో ఆమె కనపడ్డం అంత మంచిది కాదు. టీ తాగడంతోనే సాషా నిశ్శబ్దంగా యోగోర్తో కరచాలనం చేసి వంటింట్లోకెళ్ళింది. తల్లి కూడా ఆమె వెంట వెళ్ళింది. మీరు పావెల్ను చూస్తే నేను అతన్ని చాలా చాలా అడిగానని చెప్పండి. మరచిపోకండి సుమా అంది సాషా. తలుపు గడియ మీద చేయి వేసి ఆమె చటుక్కున వెనక్కు తిరిగి మిమ్మల్నొకసారి ముద్దు పెట్టుకునేదా అని అడిగింది. తల్లి మౌనంగా ఆమెను కౌగిలించుకుని ఆప్యాయతతో ముద్దు పెట్టుకుంది. సాషా తల్లికి నమస్కారం చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. సాషాను పంపించి తల్లి గదిలోకొచ్చి ఆదుర్దాగా కిటికీలో నుంచి బయటకు దృష్టి సారించింది. చీకట్లో మంచు దూదిపింజల మాదిరిగా రాలుతోంది. ప్రోజోరోవ్లు జ్ఞాపకమున్నారా అని యోగోర్ అడిగాడు. అతడు కాళ్ళు జాపుకుని కూచుని నోటితో శబ్దం చేస్తూ టీని ఊదుకుంటున్నాడు. ముఖం ఎర్రగా చిరుచెమటతో సంతృప్తి సూచకంగా ఉంది. ఆ జ్ఞాపకముంది అని తల్లి ఆలోచిస్తూ బల్ల దగ్గరగా వెళ్ళి చెప్పింది. ఆమె విచారంగా యోగోర్ కేసి చూస్తూ కూచుంది. అయ్యయ్యో, ఆ సాషా పట్టణానికి ఎప్పటికి చేరుకోగలుగుతుంది? నిజమే, ఆమె చాలా అలసిపోయింది. జైలు జీవితం ఆమెకేమీ మంచి చేయలేదు. ఇదివరకింకా బలంగా ఉండేది. పైగా ఆమె సుకుమారంగా పెరిగింది. ఆమె ఊపిరితిత్తుల్లో చిన్న మచ్చ పడినట్లే ఉంది. ఇంతకు ఆమె ఎవరు? ఒక పల్లెటూరి భూస్వామి కూతురు. ఆమె చెప్పే మాటల ప్రకారమైతే అతడొక పంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ సంగతి మీకు తెలుసా? ఎవరిద్దరూ? ఆమె, పావెల్. కానీ అదామె సందర్భపడలేదు. అతడు బయట ఉంటే ఆమె జైల్లో ఉంటోంది. ఆమె బయటకొస్తే అతడు జైల్లో ఉంటున్నాడు. నాకేమీ తెలియదే అంటూ తల్లి ఒక క్షణమాగి, పావెల్ తన స్వవిషయాన్ని గురించి నాతో ప్రస్తావించడు అంది. ఈ సంగతి తెలిశాక తల్లికి ఆ పిల్ల మీద మరింత జాలి కలిగింది. ఆ అమ్మాయి మంచిది అన్నది తల్లి. యోగోర్ ఇప్పుడే చెప్పిన విషయాన్ని గురించి ఆలోచనలో మునిగింది. ఇటువంటి విషయాన్ని తన కొడుకు ద్వారా కాకుండా పరాయివాడి ద్వారా తెలుసుకున్నందుకు ఆమెకు కష్టం తోచింది. రోషంతో పెదవులు కొరుక్కుంది. అవును, మంచిదే. మీకామె పట్ల జాలి కలుగుతోందని నాకు తెలుస్తూనే ఉంది. కానీ అందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. మాలాటి విప్లవకారులను గురించి జాలిపడడం ప్రారంభిస్తే మీ గుండె పగిలిపోతుంది. నిజం చెప్పాలంటే మా జీవితాలకు సుఖం అంటూ ఉండదు. మా స్నేహితుడొకడు ఈ మధ్యనే ప్రవాసం నుంచి తిరిగి వచ్చాడు. అతడు నిజ్నీ నోవ్గోరోడ్ చేరేసరికి అతని భార్య, పిల్ల స్మోలెన్స్క్ దగ్గర అతడి కోసం కనిపెట్టుకు కూచున్నారు. తీరా అతడు స్మోలెన్స్కి చేరేసరికి భార్యని, బిడ్డను మాస్కో జైలుకు తీసుకుపోయారు. ఈసారి సైబీరియా ప్రవాసం భార్య వంతు. నాక్కూడా భార్య ఉండేది. అద్భుతమైన మనిషి. 5 ఏళ్లపాటు అలాటి జీవితాన్నే గడిపేసరికి ఆమెకు గోరీ కట్టవలసొచ్చింది.
యోగోర్ ఒక్క గుటుకలో టీ తాగేసి తన కథను సాగించాడు. తను ఎన్ని నెలలు జైల్లో శిక్షలనుభవించాడో తల్లికి వివరంగా చెప్పాడు. ఎంతకాలం ప్రవాసంలో ఉన్నాడో వివరించాడు. జైళ్లలో పడ్డ కష్టాలను, తిన్న దెబ్బలను విశదంగా తెలియజేశాడు. సైబీరియాలో ఆకలి బాధతో పడిన కడగండ్లన్నిటినీ చెప్పాడు. ఇంతటి కష్టభూయిష్టమైన కథను యోగోర్ ఏమీ తొణుకు బెణుకు లేకుండా అతి సామాన్య సంగతిగా చెబుతుంటే తల్లి అత్యాశ్చర్యంగా అతడికేసి చూస్తోంది. చటుక్కున అతడు ఇక మన పనిలోకొద్దాం అన్నాడు. అతని గొంతుక మారిపోయింది. ముఖం చాలా తీవ్రస్వరూపం దాల్చింది. కరపత్రాలను ఆమె ఫ్యాక్టరీలోకెలా పట్టుకెళ్ళాలనుకుంటున్నదో చెప్పమన్నాడు. అతనికి ఇన్ని వివరాలు ఎట్లా తెలుసునా అని తల్లి ఆశ్చర్యపడింది. యోగోర్ నవ్వుముఖంతో అమ్మా, మీరు చాలా అలసిపోయారు, ఇక పడుకుందాం అన్నాడు. ఆమె యోగోర్కు సెలవు చెప్పి మెల్లగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. తన కొడుకు తన ప్రేమ విషయాన్ని తనకు చెప్పకుండా దాచిపెట్టినందుకు ఆమె హృదయం చాలా రోషపూరితమైంది. మధ్యాహ్నం ఫ్యాక్టరీకెళ్ళడానికి తల్లి తయారైంది. కరపత్రాలను పైకేమీ కనపడకుండా భద్రంగా పేర్చుకుంది. యోగోర్ ఆ నేర్పుకు సంతోషించి శభాష్ అన్నాడు. అమ్మా, కరపత్రాలు మీలో మార్పు కలిగించలేదు. నడివయస్సులో ఉన్న పొడుగుపాటి స్త్రీ అచ్చంగా ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు. కొంచెం లావెక్కుతున్న మనిషిలా ఉన్నారు. అసంఖ్యాకమైన దేవుళ్ళు మీ ప్రథమ ప్రయత్నాన్ని ఆశీర్వదించేదరు గాక. ఒక అరగంటైన తర్వాత ఆమె ఫ్యాక్టరీ గేటు దగ్గర ప్రశాంతంగా ధైర్యంగా నిలబడింది. తినుబండారాల బుట్టల బరువుతో కొంచెం ముందుకు వంగింది. ఆ ఆవరణలోకి ప్రవేశించే వాళ్ళనందరినీ ఇద్దరు కాపలాదారులు మోటుగా చేతుల్తో తడుముతూ సోదా చేస్తున్నారు. సోదాకు గురి అయిన కార్మికులు కాపలా వాళ్లకు ప్రతిఫలంగా తిట్లను కురిపిస్తున్నారు. ఒక పక్కగా పోలీసు నిలబడ్డాడు. అతని పక్కనే పొడుగాటి కాళ్ళు, ఎర్రని ముఖం కల ఒకడు తీక్ష్ణమైన చూపులు చూస్తూ నిలబడ్డాడు. తల్లి తన కావడిని భుజం మార్చుకుని పొడుగుకాళ్ళ వాడిని చూసి చూడనట్టుగా పరిశీలించింది. అతడు గూఢచారి అని ఆమెకు స్ఫురించింది. దెయ్యాల్లారా, మా జేబుల్లో ఏముంది? తల తడిమి చూడండి అని ఒక ఉంగరాల జుట్టు కార్మికుడు తన బట్టలను తడుముతున్న కాపలాదారులను మందలించాడు. నీ తలలో ఏముంది? పేలు తప్ప అని కార్మికుడు తిరగేశాడు. గూఢచారి అతడికేసి బాణంలా చూసి చిరాకుగా ఉమ్మేశాడు. నన్ను వదిలిపెట్టండి. కావడి బరువుతో నా నడుం విరిగిపోయేటట్లుంది. చూడ్డం లేదు అంది తల్లి. సరే పో, నువ్వేమీ చదవక్కర్లేదు, చదువు అని కాపలాదారు చిర్రుబుర్రుమన్నాడు. తల్లి తినుబండారాలమ్మే చోటికెళ్ళి బుట్టలను నేలమీద సర్దుకుంది. ముఖం మీద చెమటను తుడుచుకుని నాలుగు మూలలా చూసింది. మెకానిక్లుగా పనిచేస్తుండే గుసేవ్ సోదరులు ఆమెను సమీపించారు. ఏమైనా ఫిరోగీ బజ్జీ ఉందా అని వాళ్ళల్లో పెద్దవాడైన వసీలీ బొమలు ముడిచి అడిగాడు. రేపు తెస్తాను అని తల్లి జవాబిచ్చింది. ఇదొక సంకేతం. ఆ సోదరుల ముఖాలు వికసించాయి. మహా బాగా ఉంది అన్నాడు సంతోషంతో ఇవాన్. బుట్టలో ఏముందో చూడ్డానికి వసీలీ బుట్టమీదకు వంగాడు. ఆ క్షణంలో కరపత్రాల కట్ట ఒకటి అతని చొక్కాలోకెళ్ళిపోయింది. తల్లి జాగ్రత్తగా నాలుగు మూలలా దృష్టి సారించింది. పులుసు సోయమ్మ పులుసు, వేడివేడి సేమ్యా అని కేకలు వేసింది. అలా అరుస్తూనే బొత్తులు బొత్తులుగా కరపత్రాలు తీసి కామ్రేడ్స్కు అందించింది. ఒక్కొక్క కట్టే తీసి అందిస్తుంటే ఆమె కళ్ళ ఎదుట పోలీసాఫీసరు పసుపు పచ్చటి ముఖం అగ్గిపుల్ల గీయడంతోనే గుప్పుమన్నట్లగుపించేది. ఇదిగో తీసుకో, ఇంకొకటి, మరొకటి అంటూ సంతోషంతో అందించింది. పనివాళ్ళంతా గిన్నెలు చేత్తో పుచ్చుకుని రావడం మొదలెట్టారు. ఒకడు దగ్గరకొచ్చేసరికి ఇవాన్ గుసేవ్ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. తల్లి తొణుకు బొణుకు లేకుండా కరపత్రాలనందివ్వడం మానేసి తినుబండారాలకేసి దృష్టి మళ్లించేది. భలే హస్తలాఘవం కలదానివమ్మా నిలోవ్నా అంటూ గుసేవ్ సోదరులు నవ్వుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న ఒక బొగ్గు పనివాడు విచారంగా ఇలా అన్నాడు.
లేమి ఆమెని పని చేయిస్తోంది. లంజకొడుకులు అన్నం పెట్టే కొడుకును కాస్త పట్టుకుపోయారు. నాకో 3 కోపెక్కులకి సేమ్యా ఇయ్యమ్మా. మరేమీ పర్వాలేదమ్మా, బెంగ పెట్టుకోకు, నీకెలాగో గడిచిపోతుందిలే. దయతో చెప్పిన మాటలకు సంతోషం అంది చిరునవ్వుతో తల్లి. కాసిని మంచి మాటలు చెప్పడానికి ఖర్చేమవుతుందమ్మా అంటూ అతడు వెళ్ళిపోయాడు. వేడివేడి పులుసు, వేడివేడి సేమ్యా అని తల్లి అరిచింది. కరపత్రాలు పంచే విషయంలో తాను సంపాదించిన మొదటి అనుభవాన్ని తన కొడుకుకెలా చెప్పాలా అని ఆలోచనలో పడింది. కానీ పోలీసు ఆఫీసరు దుమదుమలాడే పసుపు పచ్చని ముఖం మాత్రం ఆమె కళ్ళకు కట్టినట్లుంది. సాయంకాలం తల్లి టీ తాగుతోంది. బయట బురదలో తపతపా తొక్కుతున్న డెక్కల చప్పుడు వినబడింది. ఎరిగున్న కంఠస్వరం చెవిని పడింది. ఆమె చటుక్కున లేచి వంటింట్లోంచి వీధి గుమ్మం దగ్గరకు పరిగెత్తింది. నమస్కారం మామ్మా అంటూ పరిచయమైన కంఠస్వరం పలకరించింది. సన్నని పొడగాటి చేతులు ఆమె భుజాలపైన వాలాయి. ఆమెకు మొదట్లో ఆశాభంగం అయింది. ఆంధ్రేయిని చూడ్డంతోనే ఆనందభరితురాలైంది. అతడు కంపిస్తున్న చేతులతో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. తల్లి మెల్లగా ఏడ్చింది. అతడామె జుట్టును నిమురుతూ మధురమైన స్వరంతో ఇలా అన్నాడు. మామ్మా, ఏడవకండి, మనస్సు కష్టపెట్టుకోకండి. తప్పకుండా అతన్ని త్వరలోనే వాళ్ళు విడుదల చేస్తారు. అతని మీద ఏ నేరమూ రుజువు చేయలేకపోయారు. అందరూ కూడా ఉడకబెట్టిన చేపల్లా నోరు మూసుకున్నారు. పావెల్ మీకు నమస్కారాలు చెప్పమన్నాడు. అతడు ఎంత కులాసాగా ఉండాలో అంత కులాసాగానూ ఉన్నాడు. అక్కడ చాలా ఇరుకుగా ఉంది. వాళ్ళు సుమారు ఒక 100 మందిని, మన పేటవాళ్ళను, పట్టణం వాళ్ళను పట్టుకుని కొట్టుకి ముగ్గురిని, నలుగురిని చొప్పున కొక్కి తాళం వేశారు. జైలు అధికారులు మంచివాళ్ళే. పోలీసు దయ్యాలు కల్పించిన ఈ పనితో వాళ్ళు నలిగి సున్నమైపోతున్నారు. పెద్ద ఉద్యోగులు ఏమంత కఠినంగా ఉండరు. బాబూ, మా పీకల మీదకేమీ తేకుండా నెమ్మదిగా ఉండండి అంటూ ఉంటారు. అంతా చక్కగా కాలక్షేపమైపోతోంది. మాట్లాడుకుంటారు. ఒకళ్ళ పుస్తకాలు ఇంకొకరు మార్చుకుంటారు. తమకు అందిన భోజన పదార్థాలు పంచుకుంటారు. పాతదైన ఆ జైలు అపరిశుభ్రంగా ఉన్నా బాగానే ఉంది. మనుషులకంత కష్టముండదు. మామూలు నేరస్తులైన ఖైదీలు కూడా చాలా మంచివాళ్ళు. మన వాళ్ళకెంతో సాయపడుతూ ఉంటారు. నన్ను, బూకిన్ని, మరి నలుగురిని విడుదల చేశారు. పావెల్ వంతు కూడా త్వరలోనే వస్తుంది. వెసోవ్షికోవ్ను ఆఖరున విడుదల చేస్తారు. వాళ్ళని నోటికొచ్చినట్లు తిడతాడు కనుక వాళ్ళంతా అతని మీద విరుచుకుపడుతుంటారు. పోలీసులతన్ని చూసేసరికి మండిపడతారు. అతనికి విచారణకు హాజరు పెడతారు. లేదా ఎప్పుడో చూసి చితకబాదుతారో. పావెల్ అతన్ని నిదానంగా ఉండమని పదే పదే చెప్తుంటాడు. తిట్టినంత మాత్రాన వాళ్ళు బాగుపడరంటాడు. కానీ అతడు వినిపించుకోడు. పుండు మీద చర్మాన్ని వలిచేసినట్లుగా వాళ్ళని భూమి మీద నుంచి తొలగిస్తామనంటూ అరుస్తాడు. పావెల్ నడవడి బాగుంటుంది. దృఢంగానూ నిదానంగానూ ఉంటాడు. అతన్ని త్వరలో విడుదల చేస్తారనడానికేమీ సందేహం లేదు. త్వరలో విడుదల చేస్తారనడానికేమీ సందేహం లేదు అని అతడన్న మాటను చిరునవ్వుతో రెట్టించింది తల్లి. అప్పుడన్నీ సర్దుకుపోతాయి. సరేగాని నాకొక గ్లాసు టీ ఇవ్వండి. త్వరగా మీ సంగతి, మీరెలా కాలక్షేపం చేస్తున్నారో చెప్పండి. ఆంధ్రేయికి ఆమె ఒళ్ళంతా నోరై చిరునవ్వు నవ్వుతున్నట్లనిపించింది. విచారకరమైన ఆమె కళ్ళలో ప్రేమపూరితమైన వెలుగు ద్యోతకమైంది. తల్లి పలుచబారిన అతని ముఖాన్ని, నల్లగా గుబురుగా పెరిగిన పిచ్చిగడ్డాన్ని తదేక దృష్టితో పరిశీలిస్తూ నిట్టూర్పు విడిచింది. ఆంధ్రుష్య, మీ మీద నాకెంతో ఆప్యాయత కలుగుతోంది అంది. నన్ను ఆనందింపజేయడానికి కొంచెం చాలమ్మా. మీ హృదయం అందరినీ ప్రేమించడానికి తగినంత విశాలమైనది అని కుర్చీలో కూర్చుని ముందుకు వెనక్కు ఊగాడు. అలా కాదు, మీ మీద నాకెక్కువ ప్రేమ. మీ అమ్మ ఉంటే మీలాంటి కొడుకున్నందుకు ఆమెను చూచి అందరూ ఈర్ష్యపడేవాళ్ళే అంది తల్లి. ఓహోల్ తలూపాడు. 2 చేతులతో గబగబా తలరుద్దుకుని మెల్లగా కంఠస్వరంతో, ఎక్కడో అక్కడ నాకొక తల్లి ఉంది కదా అన్నాడు.
ఈవేళ నేనేం చేశానో చెప్పుకో అంటూ చిత్రంగా ప్రారంభించి, ఆ రోజున తాను ఫ్యాక్టరీలోకి కరపత్రాలనెలా తీసుకెళ్ళినది విపులంగా కొద్దిగా అతిశయోక్తులతో చెప్పసాగింది. మొదట్లో అతడు కొంచెం ఆశ్చర్యచకితుడై కళ్ళు పెద్దవి చేసి చూశాడు. పిమ్మట పెద్ద నవ్వు నవ్వాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.